నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా పేటీఎం యూజర్లకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ అకౌంట్లలో టాప్ అప్ కూడా బ్రేక్ పడనున్నట్లు ప్రకటించింది. దీంతో 9,600 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్టు తెలుస్తుంది. అయితే వినియోగదారులకు మాత్రం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా యాప్ పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పేటీఎం యూజర్లకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ అకౌంట్లలో టాప్అప్ కూడా బ్రేక్ పడనున్నట్లు ప్రకటించింది. దీంతో 9,600 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్టు తెలుస్తుంది. అయితే వినియోగదారులకు మాత్రం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా యాప్ పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.